So, good morning, Vestige. Good morning, friends. Myself, Chiranjeevi Talapalli from Warangal. I am working for CCI. నేను ఈ బిజినెస్ ని మా మిస్సెస్ శ్రీలతతో కలిపి బిల్డ్ చేస్తున్నామండి. మీ అందరినీ ఈ జూమ్ ద్వారా ఒక మంచి టాపిక్ తో కలవటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంత మంచి అవకాశం మనకు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మాకు ఇచ్చినటువంటి మా అప్లయన్స్ అండ్ మెంటర్స్ మూర్తి కవిత గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మన లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్ లో ఉన్నటువంటి మన గ్రేట్ అప్లయన్స్ హరికృష్ణ దేవినేని గారు, రమేష్ ముద్రగడ సారు, అదే మాదిరిగా రంజిత్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో ఈ రోజు నేను ఒక 2 టాపిక్స్ చెప్పడానికి మేము ముందుకు వచ్చానండి. అందులో మొదటిది వచ్చేసి క్వాలిటీస్ దట్ మేక్ యువర్ పర్సన్ సక్సెస్ఫుల్. అంటే ఒక వ్యక్తిని విజయవంతునిగా చేసేటువంటి గుణాలు. అంటే ఎలాంటి గుణాలు ఉంటే ఒక వ్యక్తి తాను ఎంచుకున్నటువంటి రంగంలో విజయం సాధించగలడు అనేటువంటి టాపిక్ ను మనం డిస్కస్ చేయబోతున్నామండి. అదే మాదిరిగా ఆ ఎంచుకున్నటువంటి రంగంలో మనల్ని అడ్డుకునేటువంటి అడ్డంకులేంటి అనేది ఇంకొక టాపిక్ అన్నమాట. సో మరి మనిషిని సక్సెస్ చేసేటువంటి ఈ క్వాలిటీస్ లో ఫస్ట్ టాపిక్ లో మొత్తం 5 క్వాలిటీస్ ఉంటాయండి. ఈ 5 క్వాలిటీస్ ఏంటి అని అంటే ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి డిజైర్, సెకండ్ క్వాలిటీ వచ్చేసి కమిట్మెంట్, థర్డ్ క్వాలిటీ వచ్చేసి రెస్పాన్సిబిలిటీ, ఫోర్త్ క్వాలిటీ వచ్చేసి హార్డ్ వర్క్, ఫిఫ్త్ క్వాలిటీ వచ్చేసి పర్సనాలిటీ. ఈ 5 క్వాలిటీస్ ని మనం ఒక్కొక్కటిగా ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ 5 క్వాలిటీస్ ఎవరికైతే ఉంటాయో వారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అనేది నగ్న సత్యం అండి. సో ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి డిజైర్ ఫ్రెండ్స్. సో డిజైర్ అంటే మనకు తెలుసు కోరిక. కోరిక లేకుండా ఏ రంగంలోనైనా సక్సెస్ అయినట్టుగా మనం ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్. అలాగే మన ఈ బిజినెస్ లో కూడా సక్సెస్ కావాలి అని అంటే కోరిక అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, నెపోలియన్ హిల్స్ అంటాడు, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ అచీవ్మెంట్ ఈస్ డిజైర్. ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ అచీవ్మెంట్ ఈస్ డిజైర్. అంటే తీవ్రమైన కోరికే అన్ని సాధనలకి మొదటి మెట్టు. సో మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, తీవ్రమైన కోరికే అన్ని సాధనలకి మొదటి మెట్టు. మనం ఏదైనా సాధించాలని అనుకునేవ్వండి, దానికి ఫస్ట్ మెట్టు ఏంటి అంటే తొలి మెట్టు కోరికే. కోరిక లేకుండా ఎవ్వరు కూడా ఎందులో కూడా సక్సెస్ కారు ఫ్రెండ్స్. సో అదే నెపోలియన్ హిల్స్ ఇంకొక మాట కూడా అంటారు. సో అది ఏంటి అని అంటే, ఇఫ్ మ్యాన్ హ్యాస్ థాట్ అండ్ ఫెయిత్ ఇన్ హిస్ మైండ్, the mind can achieve what it wants. If man has thought and faith in his mind, the mind can achieve what it wants. అంటే మనిషి మనసులో ఆలోచన నమ్మకం ఉంటే మనసు అనుకున్న దాన్ని సాధించగలుగుతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒకసారి దయచేసి జాగ్రత్తగా వినండి. మనిషి మనసులో ఎందులో మనసులో ఆలోచన నమ్మకం ఉంటే మనసు అనుకున్న దాన్ని సాధించగలుగుతుంది. ఆ ఆలోచన లేకపోతే, ఆ నమ్మకం లేకపోతే మనం అనుకున్నది సాధించలేము. మరి ఈ ఆలోచన ఎప్పుడు కలుగుతుంది? మనకు కోరిక ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఆలోచన వస్తుంది. మనకు కోరిక ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నమ్మకం అనేది కలుగుతుంది. సో అప్పుడు మనసు ఏది అనుకుంటే అది సాధించగలుగుతుంది అంటాడు నెపోలియన్ హిల్స్. ఈ ఆలోచన నమ్మకం అనేవి మనిషికి ఉన్నటువంటి బలమైన కోరిక ద్వారా మాత్రమే కలుగుతాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు కోరిక ఎంతలా ఉండాలి అనేది మీకు ఒక చిన్న స్టోరీ ద్వారా చెప్తాను, వినండి ఫ్రెండ్స్. సో ఏంటి ఆ స్టోరీ అంటే ఒకరోజు ఒక వ్యక్తి ఒక మహర్షి దగ్గరకు వెళ్ళి, మహర్షి గారు
విజయానికి ఏదైనా రహస్యం ఉంటే నాకు చెప్పండి అని అడుగుతాడనమాట. అందుకు ఆ మహర్షి ఆ వ్యక్తిని మర్నాడు ఉదయము నది దగ్గరికి రా, అక్కడ నీకు ఆ రహస్యం చెప్తా అని అంటాడు. మహర్షి అన్నట్టుగానే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే మర్నాడు ఉదయమే లేవగానే ఆ నది దగ్గరికి వెళ్తాడు. ఆ మహర్షి నదిలోకి వెళ్తూ నాతో పాటు నువ్వు కూడా లోపలికి రా అని ఆ వ్యక్తి అన్నప్పుడు ఆ వ్యక్తి కూడా లోపలికి వెళ్తా ఉంటాడన్నమాట. సో వీరిద్దరు కలిసి నది లోపలికి వెళ్తా ఉంటారు. సో నదిలో ఈ నీళ్లు వాళ్ళ మెడ దాకా రాగానే ఆ మహర్షి ఏం చేశాడంటే హఠాత్తుగా ఆ వ్యక్తి యొక్క తల పట్టుకొని నీళ్ళలో ముంచుతాడు. సో అతను బయటికి రావాలని ఏం చేస్తాడు? గిలగిల్లాడుతా ఉంటాడన్నమాట. కానీ ఆ మహర్షి అతన్ని వదులుతాడా అంటే వదలడు. ఆ వ్యక్తి నీలంగా ఎప్పుడైతే మారడం ఈ మహర్షి గమనిస్తాడో, అప్పుడు అతని తలను నీటి పైకి లేపుతాడు. సో పైకి రాగానే ఆ వ్యక్తి చేసినటువంటి మొట్టమొదటి పని గుండెల నిండా గాలి పీల్చుకోవటం. సో తర్వాత ఆ మహర్షి ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని అడుగుతాడన్నమాట. ఏమని? సో నీళ్ళలో ఉన్నప్పుడు నీవు అన్నిటికన్నా ముఖ్యంగా కావాలని కోరుకున్నదేమిటి? సో మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి ఈ వర్డ్. ఆ మహర్షి అడుగుతా ఉంటాడు ఆ వ్యక్తిని. నీళ్ళలో ఉన్నప్పుడు నీవు అన్నిటికంటే ముఖ్యంగా కావాలని కోరుకున్నదేంటి? అని అడిగినప్పుడు ఆ వ్యక్తి సమాధానం ఇస్తాడు. ఏమని? గాలి. అంతే గదండీ! నీటిలో నుంచి పైకి రాగానే అది బాగా పీల్చుకున్నది గాలి. అంటే అన్నిటికంటే ముఖ్యంగా నాకు గాలి ఉంటే బాగుండు అని అనుకున్నా అని సమాధానం ఇవ్వగానే అప్పుడు ఆ మహర్షి అంటాడు, "అదే విజయంలోని రహస్యం. అదే విజయంలోని రహస్యం. నీకు నీటి అడుగున గాలి కావాలని అనిపించినంతగా విజయం కావాలనే కోరిక కలిగితే నీకు విజయం అనేది తప్పక లభిస్తుంది" అని మహర్షి అంటాడు. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నీటిలో ఉన్నటువంటి వ్యక్తికి గాలి కావాలని ఎంతలా తహతహలాడిండో, మనం కూడా మనం చేసేటువంటి ఈ బిజినెస్‌లో అంతలా సక్సెస్ కావాలి అని తహతహలాడితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. సో, అంటే తీవ్రమైన కోరికే అన్ని సాధనలకి మొదటి మెట్టు ఫ్రెండ్స్. తీవ్రమైన కోరిక విజయం సాధించడానికి తోడ్పడుతుంది. సో, తీవ్రమైన కోరిక కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ బిజినెస్‌లో సక్సెస్ అవుతారు. సో, ఫస్ట్ క్వాలిటీ ఏంటిది ఫ్రెండ్స్ ఇప్పుడు? డిజైర్. ఎలా ఉండాలి డిజైర్ అంటే చ చాలా బలంగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ క్వాలిటీ వచ్చేసి కమిట్మెంట్. నెక్స్ట్ క్వాలిటీ వచ్చేసి కమిట్మెంట్. మరి కమిట్మెంట్ అంటే ఏంటి? కమిట్మెంట్ అంటే నిబద్ధత ఫ్రెండ్స్. మనం ఈ బిజినెస్ పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. సో, స్లైడ్ ప్లీజ్. సార్ స్లైడ్. సో, ఇక్కడ చూసినట్లయితుంటే చూడండి ఫ్రెండ్స్. కమిట్మెంట్ ఈజ్ వాట్ ట్రాన్స్‌ఫార్మ్స్ ఏ ప్రామిస్ ఇంటూ రియాలిటీ. కమిట్మెంట్ ఈజ్ వాట్ ట్రాన్స్‌ఫార్మ్స్ ఏ ప్రామిస్ ఇంటూ రియాలిటీ. అంటే నిబద్ధత అనగా వాగ్దానాన్ని వాస్తవంగా మారుస్తుంది. నిబద్ధత అనేది వాగ్దానాన్ని వాస్తవంగా మారుస్తుంది. మనం ఏదైతే ప్రామిస్ చేసి బిజినెస్‌లోకొచ్చామో, ఆ ప్రామిస్‌ను వాస్తవంగా మార్చేదే మన కమిట్మెంట్. సో, కమిట్మెంట్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో, అదే మాదిరిగా ఇంకొక పాయింట్ గనుక చూసినట్లయితే సో, ఇక్కడ చూడండి కమిట్మెంట్ ఈజ్ అన్ యాక్ట్ నాట్ ఎ వర్డ్. కమిట్మెంట్ అనేది ఒక చర్య, పదం కాదు. కమిట్మెంట్ అనేది ఒక పని, పదం కాదు. కమిట్మెంట్ అనేది ఒక వర్క్, పదం కాదు. సో, కమిట్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడు గూడా శుద్ధంగా కదలకుండా ఉండడు ఫ్రెండ్. వర్క్ చేసుకుంటూ ఉంటా ఉంటాడు. ఇంకా చూసినట్లయితుంటే వాట్ ఈస్ కమిట్మెంట్? కమిట్మెంట్ అంటే ఏమిటి? అని అందరిని అడిగినప్పుడు చాలా అంటే
అడిగితే ఏమని చెప్తారంటే కొంతమంది దాని యొక్క మీనింగ్ చెప్తారు. కానీ అసలైన అటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తి కమిట్మెంట్‌ను ఫీల్ అవుతాడు ఫ్రెండ్స్. కమిట్మెంట్ అంటే కేవలం మీనింగ్ ఉన్నటువంటి ఒక అక్షరం అనుకోకుండా, ఒక పదం అనుకోకుండా విల్లింగ్‌నెస్ టు డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. విల్లింగ్‌నెస్ టు డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. ఏది ఏమైనా సాధించి తీరుతా. ఏది ఏమైనా సాధించి తీరుతా అనే యాటిట్యూడ్ ఉండటమే కమిట్మెంట్ అని తెలుసుకుంటాడు ఆ వ్యక్తి. సో, ఇంకా నా గోల్ సాధించడానికి 100 అడుగులు వేయాలంటే 100 అడుగులు వేస్తాను. 1000 అడుగులు వేయాలంటే సిద్ధంగా ఉంటాను 1000 అడుగులు వేయటానికి. అదే మాదిరిగా 1,00,000 అడుగులు వేయాలన్నా కూడా అదే కమిట్మెంట్‌తో ఆ 1,00,000 అడుగులు వేస్తాను అని ఆలోచిస్తాడు. ఎవరైతే కమిట్మెంట్ తీసుకుంటారో ఆ వ్యక్తి. సో, అప్పుడు ఆ వ్యక్తి చూడండి ఫ్రెండ్స్, ఆ కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి అంటే ఆ కమిట్మెంట్ ఉన్నటువంటి నీవు ఎంతో మందిని నీ వైపు అట్రాక్ట్ చేసుకుంటావు. ఎలాగైనా నువ్వనుకున్నది సాధించాలి అనే పట్టుదల నిన్ను ఎక్కడా ఆగనివ్వదు. దీంతో నీకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకుంటావు ఫ్రెండ్స్. ఎన్ని అవకాశాలొచ్చాయో అన్నింటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తావు, ఉపయోగించుకుంటావు. సక్సెస్ అనేది ఏ మనిషికి కూడా రాత్రికి రాత్రే అంటే ఓవర్ నైట్‌లో వచ్చేది కాదు ఫ్రెండ్స్. దానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో, నీవు ఎప్పుడైతే సక్సెస్‌ని బలంగా కోరుకుంటావో, నీకు తెలియకుండానే చాలా మంది నీకు సహాయం చేయడానికి ముందుకొస్తారు. ఇంకా చెప్పాలంటే, నువ్వు ఎప్పుడైతే బలంగా సక్సెస్‌ని కోరుకుంటావో, ప్రకృతి కూడా నీకు తెలియకుండానే సహాయం చేస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా ఇలాంటి కమిట్మెంట్, ఇలాంటి కమిట్మెంట్ అనేది మన బిజినెస్‌కు చాలా చాలా అవసరం. ఇట్లాంటి కొన్ని కమిట్మెంట్స్ మన బిజినెస్‌లో మరి ఎలాంటి కమిట్మెంట్స్‌తో మనం ముందుకు రావాలి? మన బిజినెస్ గ్రో కావడానికి మనం ఏం చేయాలి? అనేది గనక మనం ఒక నిర్ణయం గనక తీసుకుంటే, ఒక కమిట్మెంట్ గనక తీసుకుంటే, ఇందులో కొన్ని నేను అంటే నాకు అనిపించింది నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో, ఇవి ఒక్కసారి చూడండి. ఫస్ట్‌దొచ్చేసి చాలా మంది ఈ బిజినెస్‌ని ఎట్లా అంటే జస్ట్ టైమ్ పాస్‌కి చేద్దాము, లేదంటే ఒక నెల రోజులు చేద్దాము, 2 నెలలు చేద్దాము, 6 నెలలు చేద్దాము. ఒక్క సంవత్సరం చేసి చూద్దాము. సక్సెస్ అయితామో లేదో చూద్దాము అనేటువంటి ఆలోచనతో ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఈ బిజినెస్ అనేది దయచేసి ఎవరు టేకప్ చేసినా ఒక 2-5 ఇయర్స్ ఒక లాంగ్ టర్మ్ బిజినెస్ అనేటువంటి విషయం మర్చిపోకూడదు. సో, ఇది ఒక 5 ఇయర్స్ బిజినెస్. ఒక 2-5 ఇయర్స్ బిజినెస్ అని కమిట్ అవ్వాలి ఫ్రెండ్స్. అదే మాదిరిగా మరి నా బిజినెస్‌కు నేను సక్సెస్ కావాలి అంటే వర్క్ చేయాలి. మరి మన బిజినెస్‌లో వర్క్ ఏంటి అనంటే ప్లాన్స్ చూపించడం, కొత్త వ్యక్తులను కలవడం. సో, మనం ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. ప్రతిరోజు నేను 2 లేదా 3 ప్లాన్స్ చూపించాలి అనే విధంగా మనతో మనం కమిట్ అవ్వడం. అదే మాదిరిగా మనం ప్లాన్స్ చూపిస్తున్నప్పుడు మనకు కొన్ని రిజెక్షన్స్ వస్తాయి. ఆ వచ్చేటువంటి క్రమంలో రిజెక్షన్స్‌కి భయపడకూడదు ఫ్రెండ్స్. రిజెక్షన్స్‌ను కూడా పాజిటివ్‌గా తీసుకోవాలి. ఇంకా ఇక్కడ మనం ఒకటి ఆలోచిస్తే ఎవరైతే రారు అని మనకు అనిపిస్తుందో వారికే ముందు ప్లాన్ చూపిద్దాం. దాని ద్వారా మనకు ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తుంది. అదే మాదిరిగా మన గోల్స్‌తో కమిట్ అవ్వాలి. మన డ్రీమ్స్‌తో కమిట్ అవ్వాలి. ఎప్పుడైతే మన డ్రీమ్స్‌తో కమిట్ అవుతామో మనం ఇంకా వర్క్ ఎక్కువ చేయాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది. అంటే మనం నెగెటివ్స్ వైపు వెళ్ళకుండా ఇంకా ముందుకు వెళ్ళే విధంగా మన డ్రీమ్స్, మన గోల్స్‌తో ఎప్పుడైతే కమిట్ అవుతామో అప్పుడు మనం ఇంకా మన యొక్క వర్క్ స్పీడ్‌ని పెంచడానికి అవకాశం ఉంటుంది. సో, అదే మాదిరిగా సక్సెస్ మనం అనుకున్న దానికంటే అప్పుడప్పుడు లేట్ కావచ్చు. ఆ లేట్ అయితే బిజినెస్‌ని క్విట్ అవ్వకూడదు ఫ్రెండ్స్. క్విట్ అవ్వకుండా అలాగే ఇంకా స్పీడ్ చేసేటువంటి అవకాశం గనుక ఉంటే ఖచ్చితంగా మనకు సక్సెస్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు మనకు 2 క్వాలిటీస్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఫస్ట్‌దొచ్చేసి డిజైర్, సెకండ్‌దొచ్చేసి కమిట్మెంట్ అన్నమాట. సో, ఇవి 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటుగా ఇంకొక మరొక ముఖ్యమైనటువంటి క్వాలిటీ ఏంటి అనంటే రెస్పాన్సిబిలిటీ. మూడవ క్వాలిటీ వచ్చేసి రెస్పాన్సిబిలిటీ ఫ్రెండ్స్. సార్ నా వాయిస్ క్లారిటీగా ఉందా సార్? Yeah, very clear, sir. Very clear. Please go ahead. యాహ్! థాంక్ యూ సార్. సో, మూడవ క్వాలిటీ వచ్చేసి మనం ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అని చెప్పొచ్చు. రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత. యెస్. బాధ్యత అనేది లేకపోతే ఎక్కడ గూడా
మనం చేసినటువంటి పని పర్ఫెక్షన్ అనేది ఉండదు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ యాక్షన్స్, బీ అకౌంటబుల్ ఫర్ యువర్ రిజల్ట్స్, టేక్ ఓనర్షిప్ ఆఫ్ యువర్ మిస్టేక్స్. యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ యాక్షన్స్, బీ అకౌంటబుల్ ఫర్ యువర్ రిజల్ట్స్, టేక్ ఓనర్షిప్ ఆఫ్ యువర్ మిస్టేక్స్. అంటే ఎప్పుడైతే మనం చేసేటువంటి పనికి మనం బాధ్యత వహిస్తామో, మన ఫలితాలకు ఎప్పుడైతే జవాబుదారీగా ఉంటామో, మన తప్పులకు కూడా మనం ఓనర్షిప్ ఎప్పుడైతే తీసుకుంటామో, అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. రెస్పాన్సిబిలిటీ లేకపోతే మనం బాధ్యత వహించలేము, మన ఫలితాలకు జవాబుదారీగా ఉండలేము. ఫలితాలు అంటే రిజల్ట్స్ మంచిగా వస్తే మనయి, తప్పులకు మాత్రం వేరే ఫార్మ్ నెట్టగలుగుతాం. అట్లా కాకుండా మనం ఈ రెస్పాన్సిబిలిటీని ఎప్పుడైతే తీసుకుంటామో, మనం చేసేటువంటి పనులకు బాధ్యత మనదే, వచ్చేటువంటి రిజల్ట్స్ కూడా మనదే బాధ్యత, తప్పులకు కూడా మనదే బాధ్యత, ఓనర్షిప్ కూడా మనమే తీసుకోగలుగుతాం ఫ్రెండ్స్. సో అదే మాదిరిగా ఇంకొక పాయింట్ కనుక చూసినట్లయితే, ఇట్ ఈస్ ద డ్యూటీ టు చేంజ్ ఇన్ టు డిజైర్ దట్ అల్టిమేట్లీ బ్రింగ్స్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్. సో జార్జ్ ది లీడర్ అనేటువంటి వ్యక్తి అన్నటువంటి మాటలు ఫ్రెండ్స్ ఇవి. ఇట్ ఈస్ ద డ్యూటీ టు చేంజ్ ఇన్ టు డిజైర్ దట్ అల్టిమేట్లీ బ్రింగ్స్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్. కోరికగా మార్పు చెందే కర్తవ్యమే చివరికి ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. కోరికగా మార్పు చెందే కర్తవ్యం, మన కర్తవ్యం, మన డ్యూటీ, మన రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే కోరికగా మార్పు చెందుతుందో, అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఆనందాన్ని, సంతృప్తిని పొందగలడు. ఎస్, అదే మాదిరిగా మన బిజినెస్ ను కూడా ఎవరైతే రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారో, వాళ్ళ యొక్క టైం ని ప్రియారిటైజ్ చేసుకొని దీనికి ఒక ప్రత్యేక టైం ని కేటాయించగలుగుతారు ఫ్రెండ్స్. అంటే ఈ బిజినెస్ టేకప్ చేస్తున్నటువంటి సమయంలో అప్పుడప్పుడు అనుకోకుండా ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే, ఎవరైతే రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారో, ఎవరైతే రెస్పాన్సిబిలిటీగా ఈ బిజినెస్ ను తీసుకుంటారో, వారు ఈ బిజినెస్ ని పక్కన పెట్టలేరు. ఎందుకు? వాళ్ళు కమిట్ అయ్యారు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీగా ఈ బిజినెస్ ను తీసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఒక డిజైర్ అనేది ఉంది ఇందులో సక్సెస్ కావాలని. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ దీన్ని పక్కన పెట్టలేరు. మిగతా ప్రాబ్లమ్స్ అన్ని ఏమున్నా కూడా వాటిని క్లియర్ చేసుకుంటూనే, వాటిని సాల్వ్ చేసుకుంటూనే ఈ బిజినెస్ కి కూడా కొంత టైం అనేది కేటాయించగలుగుతారు ఫ్రెండ్స్. అదే మరి ఎవరైతే రెస్పాన్సిబిలిటీగా తీసుకోరో, ఎవరైతే ఈ బిజినెస్ ని సీరియస్ గా తీసుకోరో, వాళ్ళు చిన్న ప్రాబ్లమ్స్ రాగానే ఫస్ట్ పక్కన పెట్టేది మన బిజినెస్ ని. అంటే అన్ని బాగున్నప్పుడే ఈ బిజినెస్ చేస్తాం అనుకుంటే మనకి సక్సెస్ అనేది రాదు ఫ్రెండ్స్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు ఏవైనా చేయండి, అది ప్లానే చెప్పాల్సిన అవసరం లేదు. మన బిజినెస్ కి సంబంధించినటువంటి ఏదో యాక్టివిటీ చేయండి. టీమ్ తో మాట్లాడడం కానీ, అప్లైన్ తో మాట్లాడడం కానీ, ఫాలో అప్ చేయడం కానీ, లేదంటే ఏదైనా ట్రైనింగ్ కండక్ట్ చేసుకోవడం కానీ, లేదంటే అటెండ్ కావడం కానీ, ఏదో ఒకటి మనం రెస్పాన్సిబిలిటీగా ఎప్పుడైతే తీసుకుంటామో, ఫీల్ అవుతామో, ఆ యాక్టివిటీ మన బిజినెస్ సంబంధించింది చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా చెప్పాలంటే ఇంకొక విషయం చెప్తాను ఫ్రెండ్స్ ఈ రెస్పాన్సిబిలిటీ గురించి. ఒక స్త్రీని చూడండి. ఒక స్త్రీ అంటే మామూలుగా ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఏం చేస్తుంది అని అంటే, ఆమెకు ఉన్నటువంటి అదే 24 గంటల టైంలో నుంచి కొంత టైంను చదువు కేటాయిస్తుంది. అదే స్త్రీ ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఆ 24 గంటలకెళ్ళే కొంత టైం తీసి ఉద్యోగానికి కేటాయించుకుంటుంది. అదే స్త్రీ వివాహానంతరము అదే 24 గంటలకెళ్ళి ఉద్యోగానికి కొంత, అదే మాదిరిగా తన వైవాహికం అనంతరం అంటే వివాహ అనంతరం తన ఫ్యామిలీకి కొంత టైం ప్రియారిటైజ్ చేస్తుంది. అదే స్త్రీ అదే 24 గంటల్లో నుంచి ఉద్యోగానికి, తన భర్తకు, అత్తామామలకు, వారితో పాటు తన పిల్లలకు కూడా అదే 24 గంటల్లో నుంచి కొంత టైం తీయగలుగుతుంది. మరి ఎలా సాధ్యం ఇది? అంటే ప్రియారిటైజ్. ఆమె ప్రియారిటైజ్ చేసుకోవడానికి గల కారణం ఏంటి అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రెస్పాన్సిబిలిటీ.
ఆమె తన కుటుంబాన్ని ఇది నాది, నా కుటుంబానికి నేను ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని ఫీల్ అయింది కాబట్టే తన యొక్క టైంలో నుంచి తనకు అనుగుణంగా ఆ 24 గంటల్లో నుంచి తనకు అనుగుణంగా ఆ టైంని ప్రియారిటైజ్ చేసుకోగలిగింది ఫ్రెండ్స్. సో ఇంకా చెప్పాలి అనంటే హలో. రైట్ సార్, 1 మినిట్. యా సారీ. ఇంకా చెప్పాలి అనంటే ఇట్లా ఎవరైతే రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారో వారు మన బిజినెస్ ని 100% 100% సక్సెస్ కావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఇలాంటి రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు అప్లయన్స్ తో ప్రతిరోజు కాంటాక్ట్ అవుతూ ఉంటారు. అదొక రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఫీల్ అవుతారు. అప్లైన్ ను వాళ్ళ యొక్క అమ్మా నాన్న లాగా ఫీల్ అవుతాం. అట్ ద సేమ్ టైం అప్లైన్ కూడా వాళ్ళ యొక్క లైఫ్ లైన్స్ ని తన పిల్లల్లాగా, తన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్లాగా చూసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. తన టీం అంతటిని తన యొక్క కుటుంబం లాగా భావించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే పిల్లల కోడి ఎలాగైతే తన పిల్లలను తన యొక్క రెప్పల కింద దాచుకుంటుందో అదే మాదిరిగా రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి మన బిజినెస్ లో తన యొక్క టీంను కాపాడుకోవడం అనేది జరుగుతుంది. సో రెస్పాన్సిబిలిటీ అనేది మన బిజినెస్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి 4వ పాయింట్ ఫ్రెండ్స్. సో ఈ 4వ పాయింట్ వచ్చేసి ఏంటి అని అంటే హార్డ్ వర్క్ అన్నమాట. యా ఒక్క నిమిషం సార్, 1 మినిట్ ప్లీజ్. రైట్. సో హార్డ్ వర్క్ అంటే కష్టపడి పని చేయటం. సో ఇక్కడ చూస్తున్నట్లయితే వర్క్ హార్డ్ అండ్ అమేజింగ్ థింగ్స్ విల్ హ్యాపెన్. వర్క్ హార్డ్ అండ్ అమేజింగ్ థింగ్స్ విల్ హ్యాపెన్. సో కష్టపడి పని చేయండి, అద్భుతమైనటువంటి విషయాలు జరుగుతాయి అని అంటారు. సో నెక్స్ట్ ప్లీజ్. ఇంకా చూసినట్లయితే ఏ డ్రీమ్ డస్ నాట్ బికమ్ రియాలిటీ త్రూ మ్యాజిక్. It takes sweat, determination, and hard work. A dream does not become reality through magic. It takes sweat, determination, and hard work. సో చూడండి ఫ్రెండ్స్, ఒక డ్రీమ్ అనేది, ఒక కోరిక, ఒక కళ అనేది ఏదో ఒక మాయాజాలం ద్వారా సాకారం కాదు, ఒక మాయాజాలం ద్వారా నిజం కాదు. ఇది అంటే ఈ డ్రీమ్ అనేది సక్సెస్ కావాలి అంటే ఎవరమైనా సరే చెమట అనేది చిందించాల్సిందే, సంకల్ప బలం ఉండాల్సిందే. అదే మాదిరిగా కృషి అనేది అవసరము. సో ఇవి లేకుండా ఏ ఒక్కరు కూడా సక్సెస్ అయినట్టు మనం చరిత్రలో చూడలేదు ఫ్రెండ్స్. సో సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ అనేది అవసరము. సో ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా మంది, అంటే ప్రతి ఒక్కరికి సక్సెస్ కావాలని ఉంటుంది, సక్సెస్ కావాలని అనుకుంటారు. కానీ ఆ సక్సెస్ రావాలి అని అంటే దానికి ఎంత వర్క్ చేయాలి, మరి ఆ వర్క్ చేయడానికి వాళ్ళు రెడీనా అంటే లేదని చెప్పొచ్చు, ఇష్టపడరు ఆ వర్క్ చేయడానికి. సో ఎప్పుడైతే కమిట్మెంట్ తో హార్డ్ వర్క్ చేస్తామో అప్పుడు మాత్రమే సక్సెస్ అని పొందగలం. సో అంటే చాలా మందిని ఎట్లా చేస్తాం మరి ఈ బిజినెస్ ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక హాబీ లాగా చేస్తా ఉంటాం. హాబీ అంటే ఏంటి? సరదా. మరి సరదా అనేది ప్రతిరోజు చేస్తామా అంటే చేయలేము. ఉదాహరణకి నాకు ఆట ఆడాలనిపించింది, నేను ప్రతిరోజు ఆడదానా అంటే ఆడలేను. అదొక నాకు సరదా ఆడటం. ఎప్పుడో నాకు బుద్ధి పుట్టినప్పుడు, ఆడాలనిపించినప్పుడు ఆడతాను. రైట్. అదే మాదిరిగా నాకు పెయింట్ వేయాలనిపించింది. సో ప్రతిరోజు పెయింట్ వేయగలుగుతానా? లేదు, నాకు అది హాబీ. సో ప్రతిరోజు చేయలేను, ఎప్పుడో నాకు చేయాలనిపించినప్పుడు చేస్తాను. అలా మన బిజినెస్ ని కూడా ఎప్పుడో ఒకసారి నాకు ప్లాన్ చెప్పాలనిపించినప్పుడు చెప్తాను అని అంటే కుదరదు ఫ్రెండ్స్. మరి ఎలా చేయాలి? ఎస్, ఒక హ్యాబిట్ లాగా చేయాలి. మనం బిజినెస్ ను ఒక హ్యాబిట్ లాగా చేయాలి. హ్యాబిట్ అంటే ఏంటి? అలవాటు. సో ఉదాహరణకు చూసినట్లేదంటే కొన్ని అలవాట్లు చూద్దాం.
సో ప్రతిరోజు మనం ఆహారాన్ని తీసుకుంటాము. ఎస్, ఇక్కడ ఆహారం తీసుకోవడం అనేది మనకు ఒక అలవాటుగా మారిపోయింది. ఎందుకు ఆహారం తీసుకుంటాం అనేది పక్కకు పెడితే ప్రతిరోజు తీసుకుంటామా లేదా? ఎస్, తీసుకుంటాం. ఇదొక అలవాటు. ప్రతిరోజు మనం బ్రష్ చేస్తాము, అదొక అలవాటు. ప్రతిరోజు మనం స్నానం చేస్తాము, అదొక అలవాటు. ఇలా ప్రతిరోజు చేసేటువంటి ఒక అలవాటుగా ఎప్పుడైతే మన బిజినెస్ ని చేస్తామో అప్పుడు సక్సెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఇంకా చూసినట్లయితే ఇంకా ఎలా చేయాలి మన బిజినెస్? ఇంకొక పాయింట్ చెప్తాను మీకు. ఈ బిజినెస్ ఎలా అంటే హార్డ్ వర్క్ ఎలా చేయాలని దాన్ని. సో చూడండి ఫ్రెండ్స్, బాగా సక్సెస్ అయినటువంటి వ్యక్తులను ఒకసారి చూస్తే చరిత్రలో, ఉదాహరణకి విరాట్ కోహ్లీని చూద్దాం. విరాట్ కోహ్లీ యొక్క ప్రొఫెషన్ ఏంటి? క్రికెట్ ఆడటం. ఆయన ప్రొఫెషన్ క్రికెట్ ఆడటం. క్రికెట్ ఆడటము అనేటువంటి పనిని ఆయన ఒక ప్యాషన్ గా చేశాడు. ఏదో మ్యాచ్ ఉన్న రోజే వెళ్ళి ఆడలే. ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ అనేది ఒక పిచ్చిగా, ఒక ప్యాషన్ గా చేశాడు. అలా ప్యాషన్ గా చేశాడు కాబట్టే, ఆ పిచ్చిగా చేశాడు కాబట్టే అతను రిచ్ అయ్యాడు. ఎస్, ఎవరమైనా సరే మనం రిచ్ కావాలంటే పిచ్చిగా మనం ఎంచుకున్నటువంటి ప్రొఫెషన్ చేయాల్సిందే. మన బిజినెస్ ను కూడా అలాగే పిచ్చిగా చేయాల్సిందే. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మెగాస్టార్ చిరంజీవిని చూడండి. అతని యొక్క ప్రొఫెషన్ నటన. ఆ నటన అనేటువంటి పనిని అతను ప్యాషన్ గా చేశారు. అలా పిచ్చిగా ప్యాషన్ గా చేశారు కాబట్టి ఈ రోజు రిచ్ అయ్యారు. సో ఎవరైనా ఇది అంటే ఓపెన్ సీక్రెట్ ఫ్రెండ్స్, ఎవరైనా వాళ్ళు ఎంచుకున్నటువంటి పనులలో ఎప్పుడైతే పిచ్చిగా చేస్తారో అప్పుడే రిచ్ గా అయినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం చరిత్రలో. అదే మాదిరిగా ఎస్, మనం కూడా మన బిజినెస్ లో ప్యాషన్ గా, పిచ్చిగా ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తామో అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఎస్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫిఫ్త్ క్వాలిటీ, పర్సనాలిటీ ఫ్రెండ్స్. ఎస్, ఫిఫ్త్ క్వాలిటీ వచ్చేసి పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం. సో మనం ఎంచుకున్నటువంటి మొత్తం 5 పాయింట్లలో ఈ 4 పాయింట్లు ఒక ఎత్తు అయితే, ఈ 5వ పాయింట్ అనేది ఒక ఎత్తు అని చెప్పవచ్చు. ఇవన్నింటిలో ఈ 4 ఉండి ఇది లేకపోతే వేస్టే. సో కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, పర్సనాలిటీ అనేది ఎంత ఇంపార్టెంట్, రైట్? సో పర్సనాలిటీ కెన్ ఓపెన్ డోర్స్. పర్సనాలిటీ కెన్ ఓపెన్ డోర్స్ బట్ ఓన్లీ క్యారెక్టర్ కెన్ కీప్ దెమ్ ఓపెన్. వ్యక్తిత్వం అనేది తలుపులను తెరవగలదు, కానీ క్యారెక్టర్ మాత్రమే వాటిని తెరిచి ఉంచగలదు. సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, పర్సనాలిటీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్. సో ఇంకొక పాయింట్ కనుక చూసినట్లయితే, పర్సనాలిటీ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ యువర్ పర్సన్స్ వాల్యూస్, బిలీఫ్స్ అండ్ నేచర్. పర్సనాలిటీ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ యువర్ పర్సన్స్ వాల్యూస్, బిలీఫ్స్ అండ్ నేచర్. వ్యక్తిత్వం అనేది ఒక వ్యక్తి యొక్క విలువలు, విశ్వాసాలు మరియు స్వభావముల మిశ్రమం. ఏ వ్యక్తికి అయితే విలువలు ఉంటాయో, ఏ వ్యక్తి అయితే విశ్వాసాలు, స్వభావాలు ఉంటాయో, చూడండి ఇక్కడ వీటన్నింటిని కలిస్తే వీటన్నింటి యొక్క మిశ్రమమే వ్యక్తిత్వం అంటున్నారు. విలువలు, విశ్వాసాలు మరియు స్వభావముల మిశ్రమం, రైట్? సో ఇక్కడ వ్యక్తిత్వం అనేది మన నడవడికలోను, పనులలోనూ కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మన వ్యక్తిత్వాన్ని మరి మనం ఎట్లా అబ్జర్వ్ చేస్తాము అని అంటే, మన నడవడికలోను ఒక వ్యక్తిని పరిపూర్ణంగా అంటే బాగా అబ్జర్వ్ చేసినప్పుడు, అతన్ని పరిశీలించినప్పుడు అతని యొక్క వ్యక్తిత్వం అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. అంటే అతని నడవడికలోను, అతడు చేసేటువంటి పనులలోనూ మనకి ఈ వ్యక్తిత్వం అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలోని అతి విలువ కలిగినటువంటి రత్నం కంటే కూడా ఈ వ్యక్తిత్వం అనేది విలువైనది ఫ్రెండ్స్. ఈ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ
జార్జ్ వాషింగ్టన్ ఒకరోజు ఇలా అంటాడు ఫ్రెండ్స్, నా దృష్టిలో అన్నిటికన్నా విలువైన బిరుదు ఇతడు నిజాయితీ గల వ్యక్తి అని చెప్పటమే. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ నిజాయితీ గల వ్యక్తి అని వేరొక వ్యక్తి మన గురించి ఎప్పుడు చెప్తారు అని అంటే, మనం మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. అంటే ఒక వ్యక్తి నిజాయితీగా ఉండాలంటే అతడు మంచి వ్యక్తిత్వాన్ని తప్పకుండా కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే అతడు నిజాయితీగా ఉండగలడు. రైట్? సో అదే మాదిరిగా మన బిజినెస్ లో చాలా మంది విమర్శకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో చాలా మంది భయపడేది ఈ విమర్శలకే. అంటే ఈ విమర్శకులకు దొరకొద్దు అని చెప్పేసి, వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు అని చెప్పేసి చాలా మంది ఫిట్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే విమర్శకులు అనేటువంటి మాటలు మనం పట్టించుకోవద్దు ఫ్రెండ్స్. ఈ విమర్శ వల్ల నిరాశ చెందకుండా ఉండడానికి, అంటే ఈ విమర్శ వల్ల మనం నిరాశ చెందకుండా ఉండడానికి మనకు ఏది తోడ్పడుతుంది, ఏది ఉపయోగపడుతుంది అంటే మళ్ళీ ఈ వ్యక్తిత్వమే. వ్యక్తిత్వం, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి విమర్శలకు భయపడడు. విమర్శకులు విమర్శించినటువంటి ఆ విమర్శల వల్ల నిరాశ చెందడు. ఆ నిరాశ చెందకుండా ఉండాలి అని అంటే మనకు వ్యక్తిత్వం, పర్సనాలిటీ అనేది చాలా చాలా అవసరం. సాధారణ వ్యక్తులను కనుక చూస్తే ఈ ఏం చేస్తారంటే, వీళ్ళు విమర్శకు గురి కాకుండా ఉండేందుకని సులభమైన, వీలైన మార్గాన్ని ఎన్నుకుంటారు. అంటే వాళ్ళు ఏమి చేయకుండా, ఏమి సాధించకుండా వాళ్ళు విమర్శ నుంచి తప్పించుకొని సామాన్య మానవులుగానే మిగిలిపోతారు. ఈ వ్యక్తిత్వం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, పసిబిడ్డగా ఉండగా మొదలై మనం చనిపోయే వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఒక తోటలోని కలుపు మొక్కల్ని తీసివేసే తోటమాలిలాగా మనం కూడా మనలో ఉన్న తప్పుల్ని ఎప్పటికప్పుడు తీసిపారేస్తూ మన యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే అన్ని అనుకూల పరిస్థితుల్లో కాకుండా ప్రతికూల పరిస్థితుల్లో వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడనే దాన్ని బట్టి ఎంత నిలదొక్కుకోగలడో గమనిస్తే అతని వ్యక్తిత్వం ఏమిటో మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలా నిలదొక్కుకోగలవాడే గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి అంటాడు జాన్ ఎఫ్ కెన్నడీ. అంటే ఎవరైతే ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలదొక్కుంటారో వాళ్ళు గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు అని జాన్ ఎఫ్ కెన్నడీ అంటాడు. మరి ఈ మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అనే దానికి కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాలనుకుంటున్నాను. వీళ్ళు ఎలా ఉంటారు అనంటే చాలా ప్రశాంతంగా, ధైర్యంగా ఉంటారు. ఇతరుల పట్ల గౌరవంగా ఉంటారు. మర్యాదగా ఉంటారు. గర్వం లేకుండా ఉంటారు. చాలా బాధ్యత కలిగి ఉంటారు. వీళ్ళు గెలుపునైనా, ఓటమినైనా సమాన భావంతో స్వీకరిస్తారు. చేసిన తప్పుల నుండి నేర్చుకోవడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు, ఇష్టపడతారు. వీళ్ళకు ఆత్మవిశ్వాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. క్రమశిక్షణ కలిగి ఉంటారు. నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. చివరిగా దీంట్లో ఒక చిన్న సామెత చెప్తాను. ఈ మన 5th పాయింట్‌లో ఒక రష్యన్ సామెత ఫ్రెండ్స్. ఇది మీకు అర్థమైతదని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, సుత్తి గాజు పలకని ముక్కలు ముక్కలు చేస్తుంది. సుత్తి అనేది గాజు పలకని ముక్కలు ముక్కలు చేస్తుంది. కానీ అదే సుత్తి ఉక్కుకి ఆకారాన్ని ఇస్తుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సుత్తి గాజు పలకని ముక్కలు ముక్కలు చేస్తుంది. కానీ అదే సుత్తి ఉక్కుకి ఆకారాన్ని కూడా ఇస్తుంది. అంటే ఈ సామెతలో చాలా లోతైన అర్థం ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ చూడండి, సుత్తి అనేది ఒకటే 2 సందర్భాలలో. కానీ మనం గాజుతో తయారైన వారమా, ఉక్కుతో చేయబడ్డామా అన్న ప్రశ్నకు వచ్చే జవాబుపై మన ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఉక్కుమా, గాజుమా, దానికి వచ్చే జవాబు మనకు ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అంటే ఉక్కు
నాణ్యతని అంటే ఉక్కు యొక్క నాణ్యతని దానిలో ఉన్న బొగ్గు పదార్థం నిర్ధారణ చేసినట్టే మనిషిలోని వ్యక్తిత్వం అతని నాణ్యతని నిర్ధారణ చేస్తుంది. సో ఇట్లా ఎవరైతే ఈ 5 క్వాలిటీస్ కలిగి మన బిజినెస్ ను చేస్తా ఉంటారో, ఈ 5 క్వాలిటీస్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఎవరైతే ముందుకెళ్తారో వారు ఖచ్చితంగా సక్సెస్ ని సాధిస్తారు. మరి అలాంటి క్వాలిటీస్ తో సక్సెస్ ని సాధించినటువంటి వారు మన మధ్యలో ఎవరైనా ఉన్నారా? ఎస్, చాలా మంది ఉన్నారు. మనతో పాటుగా మన ఈ జూమ్ మీటింగ్ లో కూడా చాలా మంది సక్సెస్ సాధించినటువంటి మన మిత్రులు ఉన్నారు ఫ్రెండ్స్. మరి ఎవరో కాదు, ఇందాక చెప్పినట్టుగా మా అప్లైన్ మెంటర్ మూర్తి కవిత గారు 1 సంవత్సరంలోనే సక్సెస్ చూపించారు. అదే మాదిరిగా మా లవ్ లైన్ రజనీకరణ్ మనస్విని గారు వాళ్ళు కూడా సక్సెస్ అయినారు. అదే ఇంకా మన టాప్ అప్ లైన్ హరికృష్ణ దేవినేని గారు, రమేష్ ముద్రగడ గారు, రంజిత్ కుమార్ గారు, వీళ్ళంతా మన కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తులు. మరి మన కళ్ళ ముందు మనతో పాటుగా ఉన్నటువంటి వ్యక్తులు సక్సెస్ సాధించినప్పుడు మనం ఎందుకు సాధించలేము? 100% సాధిస్తాం. కొంచెం వెనక ముందు అయినా కూడా మనము ఈ 5 క్వాలిటీస్ ను ప్రతిరోజు ఎక్కడెక్కడ అయితే మనం వీక్ గా ఉన్నామో ఆ క్వాలిటీస్ ను ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే ఉంటే ఖచ్చితంగా మనకి విజయం అనేది కలుగుతుంది ఫ్రెండ్స్. రైట్. సో మీకు ఈ టాపిక్ లో దాదాపు అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక చిన్న టాపిక్ ఉందండి. ఆ టాపిక్ కూడా మనము కంప్లీట్ చేసుకుందాము. అది వచ్చేసి ఏంటంటే ఇప్పటి వరకు మనకు విజయం పొందేటువంటి మనకు ఉపయోగపడేటువంటి గుణాలను చూసాం, క్వాలిటీస్ ని చూసాం. అదే మాదిరిగా కొన్ని ఏం చేస్తాయంటే మనలోనే ఉంటాయి కొన్ని క్వాలిటీస్. అవి ఏం చేస్తాయి? మనం విజయాన్ని సాధించడంలో అడ్డుకుంటాయి. అంటే వాటిని ఏమంటామంటే అబ్స్టాకిల్స్ టు సక్సెస్. విజయాన్ని సాధించడంలో వచ్చేటువంటి అడ్డంకులు ఏంటి? మరి ఈ అడ్డంకులను మనం ఏం చేయాలంటే ఓవర్కమ్ కావాలి. అంటే ఏవైతే మనల్ని అడ్డుకుంటున్నాయో ఈ క్వాలిటీస్ ను మనం ఓవర్కమ్ చేసుకోవాలి, వాటిని తీసేసుకోవాలి మనలో నుంచి. రైట్. సో వాటిని కూడా మనము చూద్దాం ఫ్రెండ్స్. రైట్. ఫస్ట్ వన్ రైట్, అన్ని వచ్చాయా? సో ఇక్కడ రైట్, ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ క్వాలిటీస్ ఏవైతే మనలో ఉంటాయో అవి మన విజయాన్ని అడ్డుకుంటాయి. కాబట్టి వీటిని మనము ఓవర్కమ్ ఎంత తొందరగా అయితే అంత ముందుకు మనం ఈ బిజినెస్ లో వెళ్ళొచ్చు అన్నమాట. సో అందులో మొదటిది వచ్చేసి ఈగో. ఈగో అంటే అహం అన్నమాట. సో ఇది ఏం చేస్తుంది అని అంటే ప్రతి ఒక్కరిలో దాదాపు ఎంతో కొంత మోతాదులో ఉంటుంది. సరే, ఉంటే ఇబ్బంది ఏం లేదు. కానీ కొంచెం ఎక్కువగా ఉంటే కనుక మనల్ని ఇబ్బంది పెడతా ఉంటది. ఇది ఏం చేస్తుంది మరి మనిషికి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి మనం ప్లాన్ చెప్పినప్పుడు ఆ వ్యక్తికి అంటే ఈగో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే 1, 2, 3 సార్లు ప్లాన్ వినగానే 3 సార్లు ప్లాన్ విన్నాను, నాకు మొత్తం తెలిసింది, ఇంకెన్ని సార్లు వినాలి? ఇదే ప్లాన్ గదే ప్లాన్ ఇంకా చెప్తా ఉన్నారు, ఎన్నిసార్లు ఈ ప్లాన్, ఇంకా వేరే చెప్తే బాగుండు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఎట్లా ఉంటుందంటే ఐ నో ఆటిట్యూడ్, నాకు అంతా తెలుసు అనేటువంటి ఆలోచన ఉంటుంది. సో ఈ ఐ నో ఆటిట్యూడ్ ఎప్పుడైతే ఉంటుందో అంటే నిండు గ్లాసుతో ఎవరైతే ఉంటారో వారికి మనం ఏది చెప్పినా లోపలికి వెళ్ళదు. అంటే ఎప్పుడు మనం ఎట్లా ఉండాలి అని అంటే ఒక ఎంటీ గ్లాస్ లాగా ఉండాలి. అంటే ప్రతిరోజు మనం ఏది విన్నా మన యొక్క మైండ్ ను ఎంటీగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే ఎంటీగా ఉంచుకుంటామో అప్పుడు ప్రతి వ్యక్తి చెప్పేది మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. అంటే ప్రతి వ్యక్తి చెప్పేటువంటి దాన్ని మనం ఎప్పుడైతే జాగ్రత్తగా వింటామో ఇందులో నాకు ఉపయోగపడేటువంటి పాయింట్ ఏది అని తీసుకోగలుగుతాం. అంటే ఈ ఈగోలో నుంచి ఎప్పుడైతే మనం ఈని తీసేస్తామో
అప్పుడు మాత్రమే మనం వెళ్ళగలుగుతాము. అంటే ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళగలుగుతాము. అంటే అలాంటి యాటిట్యూడ్ గనుక మనకుంటే, మనం ఎన్ని సార్లు ప్లాన్ చెప్పినా నేను రెడీ అంటాం. ఎన్ని సార్లు ట్రైనింగ్స్ చెప్పినా నేను ఇన్ టైమ్‌లోనే రెడీ అంటాను. అటెండ్ అవుతారు. బుక్, పెన్ తీసుకుంటారు. వాళ్ళకు నచ్చినటువంటి పాయింట్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో నోట్ చేసుకుంటారు. అంటే ఒకే వ్యక్తి పలుసార్లు ప్లాన్ చెప్పినా కూడా ఒక్కొక్కసారి చెప్తున్నప్పుడు ఒక్కొక్క పాయింట్‌ని వీళ్ళు క్యాచ్ చేస్తా ఉంటారు. యెస్. అది రెడీనెస్‌గా ఉన్నటువంటిది. అలా ఉండాలి మనం కూడా. ఎప్పుడు ప్లాన్ చెప్పినా, వాళ్ళు ఎవరు చెప్పినా మనం నేర్చుకోవాలి, లెర్న్ చేయాలి అనేటువంటి ఆలోచన గనక ఉంటే మనకది చాలా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి అందరం కూడా మన ఈగోని తీసి పక్కన పెట్టేద్దాం. నేర్చుకోవడానికి ఇంకా చూసినట్లయితే మనకొక బెస్ట్ అవకాశం. ఈ ఈ కరోనా అనేది మనకొక మంచి అవకాశాన్నిచ్చింది. అంటే దాని చాలా ఇబ్బందులు పెట్టింది. ఇబ్బందులను పక్కన పెట్టేస్తే మనకొక మంచి అవకాశాన్ని కూడా ఇచ్చింది. ఏంటి అనంటే చాలా చాలా పెద్ద పెద్ద లీడర్స్ తోటి మనం మంచి ట్రైన్ అవుతున్నాం. ఈ ట్రైనింగ్ సెషన్‌లకి అటెండ్ అవుతున్నాం. మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. యెస్. సో, ఇట్లా ప్రతిరోజు మనం మీటింగ్‌లకి అటెండ్ అవుతా ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ ఈగోని ప్రతి ఒక్కరం తీసి పక్కన పెట్టేది. అదే మాదిరిగా సెకండ్ పాయింట్ వచ్చేసి ఫియర్ ఆఫ్ డిఫీట్. అంటే ఓటమి గురించి భయం. నేను ఓడిపోతానేమో అనేటువంటి భయం. ఈ ఓడిపోతాననేటువంటి భయం ఎవరికైతే ఉంటుందో, ఎప్పుడైతే కలుగుతుందో, మనం ప్లాన్‌ను కూడా సరిగ్గా చూపెట్టలేం. మనం ప్లాన్ సరిగ్గా చూపెట్టకపోతే ఎదుటి వ్యక్తికి అర్థం కాదు. అర్థం కాకపోతే అతడు బిజినెస్ టేకప్ చేయలేడు. కాబట్టి ఎప్పుడు గూడా ఓటమి గురించి మనం భయపడాల్సినటువంటి అవసరము లేదు. సో, థర్డ్ పాయింట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్. ఎవరికైతే ఆత్మగౌరవం ఉండదో, అంటే ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మగౌరవం లేకపోవటం అని అర్థం. ఆత్మగౌరవం లేనటువంటి వ్యక్తి ఓటమి గురించి చాలా ఎక్కువగా భయపడతా ఉంటాడు. ఇంకా చూసినట్లయితుంటే ఇతనేం చేస్తాడంటే, నా వల్ల అయితదా? కాదేమో! పలానా వ్యక్తి చాలా బాగా ప్లాన్ చెప్పగలుగుతాడు. నేను చెప్పలేను. అంటే తనకు సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తక్కువుంది. ఆత్మగౌరవం అనేది తక్కువుంది కాబట్టి తనను తాను తగ్గించుకుంటా ఉంటాడు. ఎప్పుడు గూడా అబ్బా! ఆయన బాగా చేస్తాడు. ఆయన ఎదుటి వ్యక్తిని హైలైట్ చేస్తా ఉంటాడే తప్ప, ఇతని ఉన్నటువంటి మంచి ఏంటి అనేది ఈయన గుర్తించలేడు. ఈయన యొక్క ఆత్మగౌరవం అనేది తక్కువగా ఉన్నప్పుడు అతను ఇలాంటి నెగెటివ్ ఆలోచనలతోటి ఇబ్బంది పడతా ఉంటారు. అంటే నా వల్ల కాదు. నేను చేయలేను. నేను ప్లాన్ చెప్తే ఆ బిజినెస్‌లోకి వస్తారో రారో. కాబట్టి మా అప్‌లైన్‌తోటి చెప్పిద్దాం. ఇట్లాంటి ఆలోచన విధానం ఉంటుంది. అంతే కాకుండా మనకంటే ఎవరైనా ఫినాన్షియల్‌గా ఎక్కువ ఉన్నారనుకోండి. వారికి ప్లాన్స్ చెప్పాలంటే ఇతడు షివర్ అయితా ఉంటాడు. చెప్పలేడు ప్రాపర్‌గా. ఎందుకు? ఇతని యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ అనేది లోగా ఉంది. కాబట్టి ఫస్ట్ మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఏదైనా ఉంది అనంటే మన యొక్క సెల్ఫ్ ఎస్టీమ్. యెస్, మనం చేసేటువంటి బిజినెస్ లీగల్ బిజినెస్ 100% పర్ఫెక్ట్ బిజినెస్ అని ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు మన సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మన సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుందో అప్పుడు మన ముందు కోటీశ్వరుని బిల్ గేట్స్‌ని తీసుకొచ్చి కూర్చుండబెట్టిన ఆయనకు మనం ప్లాన్ చెప్పగలుగుతాం. ట్రంప్‌ని తీసుకొచ్చి కూర్చుండబెట్టిన, యెస్ ట్రంప్ గారు ఇది సో అండ్ సో ప్లాన్ అండి. మీకు ఇష్టం ఉంటే మేము హెల్ప్ చేస్తాం. యెస్. ఇలా మనం ధైర్యంగా మన యొక్క ప్లాన్‌ను చూపించగలుగుతాం. కాబట్టి మన సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 100% కాన్ఫిడెన్స్‌తో మనం ముందుకెళ్ళాలి అనంటే, అంకిత భావంతో ముందుకెళ్ళాలి అనంటే, మొహమాటం లేకుండా ముందుకెళ్ళాలి అనంటే, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్? సో, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ అంటే ప్రణాళిక లేకపోవటం. అంటే మన బిజినెస్ గురించి ఒక ప్రణాళిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ప్రణాళిక లేకపోతే ఏం జరుగుతుంది ఫ్రెండ్స్? ఏమీ జరగదు. మన బిజినెస్ అనేది ఎప్పుడో ప్లాన్ ఉంటే వెళ్తాం. ప్లాన్ లేకుంటే ఊరుకుంటాం. సో, మరి అట్లాంటప్పుడు మన బిజినెస్ అనేది గ్రో అవుతుందా అంటే కష్టమనే చెప్పొచ్చు. మరి ఎట్లా ప్లాన్ జేసుకోవాలి? మరి ప్లాన్ అంటే ఎలా జేసుకోవాలి అనంటే, సో, ఇట్లా జేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు వారానికి 7 రోజులు. ఈ 7 రోజులలో ఒక వారానికి సరిపడేటువంటి ప్లాన్స్ అన్నీ గూడా ఉదాహరణకు ఒక సండే రోజు తీసుకుందాం.
ఈ సండే రోజు మనం ఏం చేస్తామంటే మన లిస్ట్ ఏదైతే ఉందో అది ముందు పెట్టుకొని ఈ మిగతా 6 రోజులు ఏవైతే ఉన్నాయో ఆ 6 రోజులకు సరిపడినటువంటి ప్లాన్స్ అన్ని బుక్ చేసుకోవచ్చు. ఈ బుక్ చేసుకున్నటువంటి ప్లాన్స్ యొక్క టైమింగ్, డేటు అదంతా కూడా మన యొక్క డైరీలో నోట్ చేసుకుంటే మనం మర్చిపోవడానికి అవకాశం ఉండదు. ఆ టైం ఎట్లా ఏ రోజు ఎవరికి ప్లాన్ ఉంది, ఎన్ని గంటలకు ఉంది అనే దాన్ని చూసుకొని మనం దాన్ని ఫాలో కావచ్చు. అంటే ఇక్కడ మన టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. వారానికి సరిపడిన ప్లాన్స్ అన్నీ కూడా సండే రోజు పెట్టుకున్నాం కాబట్టి ఈ వారం అంతా మనం బిజీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. యెస్. మన టైం అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా మనం ప్లాన్ చేసుకుంటా ఉంటాం. సో, మరి ఈ వీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సండే మళ్ళీ ఆ వీక్ సరిపడినటువంటి ప్లాన్స్ చేసుకుంటాం. ఇట్లా ఈ ప్రాపర్‌గా ప్లానింగ్ అనేది ఉంటే ఈ విధంగా జరుగుతుంది. మరి ప్లాన్ లేకపోతే మన బిజినెస్ అనేది గ్రో కాదనే చెప్పొచ్చు. యెస్. గ్రో కాదు. కాబట్టి ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. ఈ ప్లానింగ్ లేకపోవడం అనేది కూడా మనకొక అడ్డుగా సారీ. మన బిజినెస్‌కు ఒక అవరోధం అనే చెప్పొచ్చనమాట. రైట్. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ ల్యాక్ ఆఫ్ స్పెసిఫిక్ గోల్స్. అంటే నిర్దిష్టమైన లక్ష్యాలు లేకపోవటం. రైట్. ఈ బిజినెస్‌లో మనకు లక్ష్యాలనేవి గనక అంటే ఎట్లా అంటే ఈ గోల్స్ అనేటివి మనకు ఆక్సిజన్ లాంటివి. ఆక్సిజన్ లేకపోతే మనం ఎలాగైతే బ్రతకమో అదే మాదిరిగా ఇక్కడ మనకు ఈ గోల్స్ లేకపోతే మన బిజినెస్ అనేది ఎక్కువ రోజులు చేయలేము. కాబట్టి ఈ స్పెసిఫిక్ గోల్స్ ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీ మనం పెట్టుకోవాల్సిందే. అంటే ఎట్లా ఉండాలి ఇవి? మరి స్పెసిఫిక్ గోల్స్ అన్నాం ఇక్కడ. గోల్స్ అనేటివి ఒక స్పెసిఫిక్‌గా ఉండాలి. ఎట్లా ఉండాలి స్పెసిఫిక్‌గా? స్పెసిఫిక్‌గా అంటే ప్రతి ఒక్కరికి కార్ కావాలని ఉంటది. అట్లనే నాకు గూడా ఉంది కార్ కావాలి. కార్ కావాలి, నాకు కార్ కావాలి. నాకు కార్ కావాలి అంటే అది ఎప్పుడొస్తదో తెలియదు. కానీ స్పెసిఫిక్‌గా ఎట్లా అంటే నేను స్టార్ డైరెక్టర్ కావాలి. ఎప్పుడు కావాలి? యెస్. ఎప్పుడు కావాలంటే అక్టోబర్ మంత్‌లో నేను ఖచ్చితంగా స్టార్ డైరెక్టర్ కావాలి. ఏప్రిల్ 15థ్ రోజు నేను కార్ బుక్ చేయాలి. ఇది స్పెసిఫిక్ అన్నమాట. స్పెసిఫిక్. ఒక డేట్ మన యొక్క ఏదైతే అనుకుంటామో దానికి ఎప్పుడైతే డేట్‌ని ఫిక్స్ చేస్తామో అప్పుడు మనకు స్పెసిఫిక్ గోల్‌గా సో, ఎప్పుడైతే మనం పర్టిక్యులర్‌గా ఒక స్పెసిఫిక్‌గా ఇట్లా గోల్ అనేది నిర్ణయిస్తామో అది ప్రతిరోజు అది ప్రతిరోజు అది ప్రతిరోజు మనల్ని రిమైండ్ చేస్తా ఉంటుంది. ఆ గోల్ ఏదైతే ఉందో అది మనకు రిమైండ్ చేస్తా ఉంటుంది. గుర్తు చేస్తా ఉంటుంది కాబట్టి మనం ప్రతిరోజు వర్క్ చేయడానికి ఇష్టపడతాం. కాబట్టి ఎప్పుడైతే ఈ స్పెసిఫిక్ మనకు గోల్స్ లేవో అప్పుడు మనం ఏం చేస్తున్నాము అనేది మనకు అర్థం కాదు. కాబట్టి మన బిజినెస్ అనేది ఫాస్ట్‌గా గ్రో కావడానికి అవకాశం ఉండదు. సో, ఇది కూడా మనకు ఒక అవరోధమే. కాబట్టి మనం ఒక స్పెసిఫిక్ గోల్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. రైట్. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పోస్ట్‌పోన్‌మెంట్. పోస్ట్‌పోన్‌మెంట్ అంటే ఏంటంటే వాయిదా వేయటం. రైట్. ఈ గుణం కూడా మనకు ఉండకూడదు ఫ్రెండ్స్. వాయిదా వేయటం అనేటువంటి గుణం మనకున్నప్పుడు ఎట్లా జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆలోచన ఎట్లా ఉంటుందంటే కొంచెం ఏదైనా ప్రాబ్లమ్ రాగానే అబ్బా! ఈరోజు అతను రమ్మన్నాడు కానీ ఇంటి దగ్గర వర్క్ ఉంది గదా! రేపెళ్లి ప్లాన్ చూపిస్తా అతనికి. అరే! నిన్న ప్లాన్ చెప్పినాం అసలు యాక్చువల్‌గా ఈరోజు కలిసి ఫాలో అప్ చేయాల్సుండే. కానీ ఈరోజు చుట్టాలొచ్చారు గదా ఇంటికి. రేపు చేద్దాంలే. ఇట్లాంటి పోస్ట్‌పోనింగ్ అనేది ఉండడం వల్ల మన బిజినెస్ అనేది లాస్ అవుతుంది. సో, దీనికి ఒక వ్యక్తి ఏమన్నారంటే మంచి కబీర్ దాస్ అనుకుంటా. యెస్. కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభీ కరో. కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభీ కరో. యెస్. ఇట్లాంటి యాటిట్యూడ్ ఉండాలి. రేపటి పని ఈ రోజే చెయ్యి. ఈ రోజు పని ఇప్పుడే చేసేయి.
రేపటి పని రేపే చేస్తా అనుకోవడం కాదు. మనకి ఇక్కడ పోస్ట్ పోన్‌మెంట్ ఉంటే రేపటి పని ఎల్లుండి చేద్దాం, ఎల్లుండి పని మరోనాడు చేద్దాం అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే రేపటి పని ఈ రోజే చెయ్యి. ఈ రోజు పని ఇప్పుడే చెయ్యి. యెస్. అబ్సల్యూట్‌లీ. ఇట్లాంటి యాటిట్యూడ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వర్క్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తా ఉంటారు ఫ్రెండ్స్. వర్క్ చేయడం అనేది ఒక ఎంజాయ్‌మెంట్‌గా ఫీల్ అవుతా ఉంటారు. సో, అట్లాంటి వ్యక్తులు ఖచ్చితంగా సక్సెస్ అనేది పొందుతా ఉంటారు. కాబట్టి వాయిదా వేయటం అనేటువంటి క్వాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఓవర్‌కమ్ కావాలి. దాన్ని మనలో నుంచి తీసేయడానికి ప్రయత్నం చేయాలి. రైట్? సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ట్రైనింగ్. రైట్. సో, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ట్రైనింగ్. సో, మనకి ఈ బిజినెస్‌లో ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే మన దగ్గర గనక ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే మన టీమ్‌లో అడిగినటువంటి వ్యక్తులకు మనం సరి అయినటువంటి నాలెడ్జ్ ఇవ్వలేము. మరి ఆ నాలెడ్జ్ ఎట్లా వస్తుంది మనకి అనంటే ట్రైనింగ్స్ ద్వారా. యెస్. మనకి ఇప్పుడు దొరికినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం. మనకు ప్రతిరోజు పెద్ద పెద్ద లీడర్స్ మంచి మంచి ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తారు. సో, ఇట్లాంటి ట్రైనింగ్ సెషన్స్ గనుక మనం అటెండ్ అయితే మంచి ఇన్ఫర్మేషన్ మనం తీసుకోగలుగుతాం. ఏదైతే మనం తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదే ఇన్ఫర్మేషన్‌ని మన టీమ్‌కి అందించగలుగుతాం. అదే మనం శిక్షణ తీసుకోలేకున్నామనుకోండి, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ మన టీమ్ వాళ్ళు అడిగినప్పుడు నేను మన అప్లైన్‌ని అడిగి తెలుసుకుంటాను అని వాళ్ళతో అనాల్సి ఉంటుంది. అట్లా 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు అన్నామనుకోండి, వాళ్ళు డైరెక్ట్‌గా మనకు చేయరు. ఈ సార్ చేయడం, సార్ మళ్ళీ అప్లైన్ చేయటం ఇదంతా ఎందుకు? నేనే డైరెక్ట్ అప్లైన్ చేస్తే పోలా? ఇట్లాంటి ఆలోచన వస్తాం. అదే కాకుండా ఇంకా ఏదైనా మనం ప్లాన్ చెప్పేటప్పుడు ప్లాన్ చెప్పడానికి బయటికెళ్ళినప్పుడు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు మన దగ్గర సమాధానం గనుక లేకపోతే వాళ్ళు సాటిస్ఫై అనేది కాలేరు. వాళ్ళు సాటిస్ఫై కాలేకపోతే ఒక వ్యక్తిని కోల్పోయినటువంటి వాళ్ళం అవుతాం మనం. కాబట్టి మనం ఏం చేయాలి అనంటే ప్రాపర్‌గా ఈ ట్రైనింగ్స్‌కి అటెండ్ అవుతూ మంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. ఈ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ట్రైనింగ్ అనేటువంటి ఏదైతే క్వాలిటీ ఉంటుందో ఆ క్వాలిటీని మనం ఓవర్‌కమ్ కావాలి. సో, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ల్యాక్ ఆఫ్ పర్సెవరెన్స్. పట్టుదల లేకపోవటం. రైట్. పట్టుదల లేనటువంటి వ్యక్తి సక్సెస్ కాలేడు. అంటే పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా తను అనుకున్నటువంటి గమ్యం కోసం ఇందాక మనం అనుకున్నట్టుగా 100 అడుగులు వేయాలంటే 100 అడుగులు వేయడానికి రెడీగా ఉంటారు. 1000 అడుగులు వేయాలన్నా రెడీగా ఉంటారు. అదే మాదిరిగా 1,00,000 అడుగులా యెస్ ఐ యామ్ రెడీ అంటారు. సో, అదే పట్టుదల లేకపోతే ఆ వ్యక్తి ఉండలేడు బిజినెస్‌లో. అంటే చిన్న రిజెక్షన్స్ రాగానే వామ్మో! నేను చాలా మందికి చెప్పాను కానీ ఎవ్వరు వస్తలేరు. మనం జనరల్‌గా ఆహ్, కొంత వ్యక్తుల నుండి మనం ఈ మాట వింటా ఉంటాం. మరి నేను 10 ఎ అసలు ఎవ్వరికి చెప్పినా ఎవ్వరు వస్తలేరు సార్ అంటా ఉంటారు. మరి ఎంతమందికి చెప్పారు సార్ మీరంటే ఒక 5, 6గురికి చెప్పొచ్చు. నలుగురికి చెప్పినా సార్ నేను నలుగురిలో ఎవ్వరు రాలేదు సార్. ఇట్లాంటి రిజెక్షన్స్‌కి వాళ్ళు తొందరగానే ఏం చేస్తారంటే కృంగిపోతా ఉంటారు. కానీ పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి అట్లా కృంగిపోరు. 100 మందికి చెప్తే 99 మంది నో అన్నా అతను కృంగిపోడు. యెస్. వందో వ్యక్తి యెస్ అన్నాడు గదా! అనేటువంటి ఆలోచన అలాంటి ఆహ్, వ్యక్తిత్వం కలిగి ఆ వ్యక్తి ఉంటారనమాట. అంటే ఈ పట్టుదల అనేది ఎప్పుడొస్తుంది అనంటే మనకి ఎప్పుడైతే మళ్ళీ సేమ్ అన్నమాట. డిజైర్ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఇట్లా ఈరోజు అంటే ఒక వ్యక్తిని విజయవంతునిగా చేయాలంటే ఏమేం గుణాలుండాలె? అదే మాదిరిగా ఒక విజయాన్ని అడ్డుకునేటువంటి క్వాలిటీస్ ఏంటి? అనేటువంటి విషయాల గురించి మనము తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఈ ఎంటైర్ సెషన్‌లో గనక ఈ ఎంటైర్ సెషన్ చూసినట్లయితే అంటే మీ అందరికి నేను అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఆహ్, మిమ్మల్ని ఏవైనా బాధ పెట్టేటువంటి పదాలు గనుక నేను యూజ్ చేస్తే దయచేసి వాటిని వెంటనే డిలీట్ చేయండి. మీకేవైనా ఉపయోగపడ్డాయి అని మీరు గనుక భావిస్తే వాటిని మీ యొక్క మెమరీలో సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, మరొకసారి ఇంత మంచి అవకాశాన్ని
నాకు ఈరోజు కలిగించినటువంటి మా యొక్క అప్లైన్ మెంటార్ గారు, మన టాప్ అప్లైన్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ చిరంజీవి శ్రీలత.